చిన్నమస్తా అంటే ఖండించబడిన శిరస్సుగల తల్లి అని అర్థం. ఒకసారి పార్వతీదేవి తన ఇద్దరు పరిచారికలైన డాకినీ మరియు వారిణిలతో కలిసి మందాకినీ నదికి స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం చేసిన తర్వాత పార్వతీదేవికి కామవాంఛలు కలిగాయి. ఆ ప్రభావం వలన ఆమె రంగు నలుపుగా మారింది. అదే సమయంలో ఆమె సఖులు డాకినీ, వారిణిలకు విపరీతమైన ఆకలివేసింది. వారు ఆకలితో, అమ్మా, లోకమాతవు నువ్వు, మా ఆకలి తీర్చమని ప్రార్థించారు. ఇలా అన్నారు. వెంటనే ఆహారం ఇవ్వడానికి అక్కడ ఏమీ లేకపోవడంతో పార్వతీదేవి లోకమాతగా తన సఖులపై ప్రేమతో తనలోని భౌతిక వాంఛలను మరియు అహాన్ని త్యజించడానికి సంకేతంగా తన కుడిచేతిలోని ఖడ్గంతో తన శిరస్సును తానే ఖండించుకున్నారు. తల నరికివేయగానే ఆమె ఖండిత కంఠం నుండి 3 రక్తధారలు పైకి చిమ్మాయి. ఒక ధార ఆ ఖండించిన శిరస్సు నోటిలోకి ప్రవహించింది. మరో 2 ధారలు ఆమె సఖులైన డాకినీ, వారిణి నోట్లోకి ప్రవహించాయి. ఆ తరువాత ఆమె తన శిరస్సును తిరిగి శరీరానికి కలిపి యథారూపంలో ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ విధంగా చిన్నమస్తాదేవి తన భయంకరమైన రూపంలో ఉన్నప్పటికీ స్వయం త్యాగానికి, ఆత్మజ్ఞానానికి మరియు భౌతిక బంధాల నుండి విముక్తికి ప్రతీకగా భావిస్తారు. చిన్నమస్తాదేవిని సాధారణంగా తన శిరస్సును తానే ఖండించుకుని ఒక నగ్న జంటపై నిలబడి ఉన్న రూపంలో చిత్రీకరిస్తారు. ఆమె చేతిలో ఖడ్గం, ఖండించిన శిరస్సు ఉంటాయి. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకున్నారా? థ్యాంక్ యూ.